హలో అండి. వెల్కమ్ టు స్వర్ణ ది మిడిల్ క్లాస్. ఇవాళ మనం సాంబార్ ఇడ్లీ ఈజీ వేలో, అది కూడా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా మనమైతే 3 గ్లాసుల బియ్యంలోకి 1 గ్లాస్ ఉద్దిపప్పునైతే తీసుకొని, ఆ బియ్యంలోకి మునిగే వరకు వాటర్ని అయితే వేసుకొని, ఆ బియ్యాన్ని మనం బాగా కడిగి ఆ నీళ్ళను వంచేసి మళ్ళీ సపరేట్గా నీళ్ళు పోసుకొని ఒక 5 అవర్స్ వరకు మనమైతే నానబెట్టుకుంటాం. 5 అవర్స్ నానితే మనకి ఇడ్లీ పిండికి సరిపోతుంది. ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. సో అలా నానబెట్టుకున్న తర్వాత మనమైతే ఆ నీళ్ళని వంచేసి అందులోకి మనం ఒక 2 లేదా 3 గరిటెల అన్నం వేసుకుంటే, కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. మనం అన్నం వేసుకోవడం వల్ల మనకి ఇడ్లీలు అనేటివి సాఫ్ట్గా వస్తాయన్నమాట. అలా వేసుకున్న దాన్ని మనమైతే ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండర్ అయితే కొద్దిగా వాటర్ వేసేసుకొని, ఆ బియ్యాన్ని మనమైతే కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాం. సో మీకు రైస్ అంటే ఇష్టం లేదనుకోండి, అందులోకి అటుకులైనా వేసుకోవచ్చు లేదా బొరుగులైనా వేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. మేమైతే ఇక్కడ రైస్ తీసుకున్నాం. సో ఇలా ఒక 20 మినిట్స్ వరకు గ్రైండ్ చేసేసుకొని అది ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చేసరికి మనకి పిండి అనేది ఇలా రెడీ అయిపోతుంది. సాఫ్ట్గా అనేది రెడీ అయిపోతుంది అనమాట మనకి పిండి. సో అందులోకైతే మనం ఇలాగ సాల్ట్ అయితే వేసేసుకుంటాం. తర్వాత సోడా పొడిని అయితే కూడా వేసేసుకుంటాం. అలా వేసుకున్న దాన్ని మనం ఆ పిండిని బాగా మిక్స్ చేసేసుకుంటాం అన్నమాట. సో మనం అన్నం ఎక్కువ వేసుకున్నా కూడా నో ప్రాబ్లం, మనకు మెత్తగా అయితే ఇడ్లీలు అనేటివి బాగా వస్తాయన్నమాట. ఇప్పుడైతే మనం ఇడ్లీ పాత్రలు తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకుంటూ వచ్చి, ఆ ఆయిల్ ఆ పాత్రకి పట్టే విధంగా మనం వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా రాసేస్తాం ఆయిల్ని. అలా రాసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని అయితే తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఆ పిండిని అయితే ఆ పాత్రలోకి వేసేసుకుంటాం. అలా వేసుకున్న దాన్ని మనమైతే ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకొని ఆ మూతను లాక్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు పెద్ద మంట మీద ఉడికించి, తర్వాత ఒక 15 మినిట్స్ వరకు తగ్గించిన మంట మీద ఉడికిస్తే మనకి మెత్తటి అయిన ఇడ్లీలు అనేటివి రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఆ ఇడ్లీ పాత్రలోకి మనం 2 గ్లాసులు వాటర్ని అయితే వేసేసుకుంటాం. అలా వేసుకున్న దాంట్లోకి మనం ముందుగా ఇడ్లీ పిండి వేసుకున్నాం కదా పాత్రలోకి, వాటిని ఆ ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకొని మూత పెట్టి లాక్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఇంతకు ముందుకు చెప్పిన టైమింగ్ ప్రకారం ఉడికిచ్చేసుకుంటే మనకి ఇడ్లీ అనేటివి రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే మనం సాంబార్ ప్రాసెస్ చూసేద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్ సాంబార్ అనేది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ కూడా. ముందుగా మనం 2 కప్పుల కందిపప్పునైతే తీసుకొని అవి వేరుపంచుకున్న తర్వాత కుక్కర్లోకి అయితే వేసేసుకుంటాం. అలా వేసుకున్న వాటిని మునిగే వరకు వాటర్ వేసుకొని వాటిని బాగా కడిగి ఆ నీళ్ళని అయితే మనం వంచేసుకుంటామండి. అలా వంచిన తర్వాత మనం ఆ కుక్కర్లోకి ఆ కందిపప్పు మునిగే వరకు మనమైతే వాటర్ని అయితే వేసేసుకుంటాం. అలా వేసుకున్న తర్వాత మనమైతే కొద్దిగా పసుపునైతే కూడా వేసేసుకుంటాం. ఈ సాంబార్ ఇడ్లీ అనేది మీలో ఎంతమందికి ఫేవరెటో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం పసుపును వేసేసుకున్నాం కదా. సో 3 విజిల్లు వచ్చే వరకు మనం ఈ కుక్కర్ని అయితే స్టవ్ మీద ఉంచేసుకుంటాం. బాగా మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి కందిపప్పుని. అది ఉడికేలోపు మనం చింతపండునైతే ఇలా నానబెట్టి పెట్టేసుకుంటాం. అలాగే ఆనియన్స్, టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలను అయితే తీసుకుంటాం, పక్కన పెట్టుకుంటాం. సో మనకి ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయింది కదా, దాన్ని బాగా మెత్తగా రుద్దుకొని పక్కన పెట్టుకుంటాం. మనం ముందుగా నానేసుకున్న చింతపండునైతే బాగా పిసికేసి ఆ చింతపండు రసాన్ని మాత్రం మనం ఇంతకుముందు రుద్ది పెట్టుకున్నాం కదా కందిపప్పుని, అందులోకైతే వేసేసుకుంటాం. సో ఇప్పుడైతే మనం ప్యాన్ అయితే పెట్టేసాం. ఆ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుంటాం, ఎండుమిర్చి వేసేసాం, అలాగే ఆనియన్స్ వేసి బాగా వెయిట్ చేసుకుంటామండి. సో ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా వెయిట్ చేసుకున్న తర్వాత మనం టమోటాలను కూడా వేసుకొని అలాగే వెయిట్ చేసుకుంటాం అన్నమాట. అలా వేయించుకున్న తర్వాత మనం అందులోకి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని వెయిట్ చేసుకుంటామండి. ఓకేనా అండి. అలా వేయించుకున్న తర్వాత మనమైతే ముందుగా రుద్ది పెట్టుకున్న కందిపప్పునైతే ఆ ప్యాన్లోకి వేసేసుకుంటాం.
ఆ తర్వాత మనకు తగినన్ని నీళ్ళు అయితే పోసేసుకొని అందులోకి సాంబార్ పౌడర్ ఒక ప్యాకెట్ వేసుకొని అలాగే కొద్దిగా మిరప్పొడి ధనియాల పొడి వేసుకుంటే మనకి ఉడికిచ్చేసుకుంటే మనకి సాంబార్ అనేది రెడీ అయిపోతుందండి. సో ఇలా మనం ఇడ్లీలోకి సాంబార్ వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీ అయిన ఇడ్లీ సాంబార్ అనేది మనకి ఈజీ వేలో రెడీ అయిపోతుంది. చూసారుగా ఇలా మెత్తగా వచ్చేసిందో ఇడ్లీ. సో ఇప్పుడైతే సాంబార్లోకి మనం ఇడ్లీ వేసేసుకుంటాం. అలా వేసేసుకొని మనమైతే ఇలా స్పూన్తో తీసుకొని తినేస్తాం. వేడివేడిగా అలా ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.